సదర్ సమ్మేళనంలో వారికి స్వాగతం పలుకుతూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. కలవడం జరుగుతుంది. పెద్దలని ఆశీర్వాదం తీసుకుంటాము. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం. దీపావళి సదర్ ఉత్సవాలలో దీపావళి సదర్ కి ఇచ్చేసిన కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం. మా 12వ సదర్ సమ్మేళనం అఖిల భారత యాదవ్ మహాసభ అఖిల భారత యాదవ్ మహాసభ 12వ సదర్ సమ్మేళనానికి ఇచ్చేసిన కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం సుస్వాగతం. 12 సంవత్సరాలుగా
అంగరంగ వైభవంగా పుర ప్రజలందరూ యాదవులందరూ సదర్ సమ్మేళనానికి వారు ఉన్న పశు సంపదలో దున్నపోతైన వారి ఇంట్లో పూజ చేసుకొని వారి ఇంట్లో ప్రతి ఒక్కరూ వారి మిత్రుల దగ్గరికి మిత్ర బృందం దగ్గరికి అలాగే ప్రతి ఒక్క ఆత్మీయ ఆలింగనం యాదవ్ సోదరులలో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ సదర్ సమ్మేళనంలో కలవడం జరుగుతుంది. పెద్దలని ఆశీర్వాదం తీసుకుంటాము. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. సదర్ సమ్మేళనానికి చేసిన కల్వకుంట్ల కవిత గారికి స్వాగతం సుస్వాగతం. సదర్ సమ్మేళనం అంటే మన ప్రతి ఒక్కరికి పాలు మన పశు సంపద యాదవ్ జిల్లా దగ్గరనే చేయడం జరుగుతుంది. ఆ యాదవులు ఉదయాన్నే లేచి ఆ పశువులకు సంబంధించింది ఆ దగ్గర పాలు తీసుకొని ప్రతి ఇంటికి పాలు అందించడం జరుగుతుంది. యాదవులలో ఒక కీర్తి అనేక సంవత్సరాలుగా నిజాం కాలం కంటే ముందు నుంచి ఇక్కడ సదర్ సమ్మేళనం జంట నగరాలలో జరుగుతుంది. ఈ సదర్ని ప్రతి ఒక్కరూ యాదవ్ సోదరులందరూ ఎంత ఇష్టభావంతో ఈ సదర్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ సదర్ సమ్మేళనంలో పెద్దలు అందరికీ ఆశీర్వాదం తీసుకొని చిన్నపిల్లలందరికీ ఈ సదర్ ఉత్సవాలని పరిచయం చేస్తూ ఇంకా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ ఈ సదర్ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరూ వారిని స్వాగతిస్తూ ముందుకు తీసుకోవాలనే పరిచయం చేయడం జరుగుతుంది. సదర్ సమ్మేళనానికి ఈ సదర్లో ఏదైతే మన పశు సంపద ఉంటుంది, పశు సంపద దానికి దున్నపోతైన పూజ చేయడం జరుగుతుంది. పూజ చేసిన తర్వాత ఈ సదర్ సమ్మేళనానికి వచ్చి ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. ఈ పాత నగరంలో యాదవులతో పాటు పుర ప్రజలందరూ పాత బస్తీలో ఉన్న ప్రజలందరినీ ఈ సదర్ సమ్మేళనానికి ఆహ్వానించి వారందరికీ ఆలింగనం చేసి ఈ సదర్ సమ్మేళనంలో ఆహ్వానించుకోవడం జరుగుతుంది. సమ్మేళనం తరపున పేరున స్వాగతం సుస్వాగతం. మేము అనేక సంవత్సరాలుగా ఈ సదర్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సదర్లో ప్రతి ఒక్కరు పాల్గొంటూ వారి యొక్క ఉత్సాహాన్ని చూపించడం జరుగుతుంది. పిల్లలు కూడా అనేక చోట్ల ఈ సదర్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా 35 చోట్ల ఈ సదర్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి యాదవ్ సోదరుడు ఈ సదర్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. జై యాదవ్, జై యాదవ్. ఇప్పుడు కవిత గారు మాట్లాడడం జరుగుతుంది. జై యాదవ్, జై మాధవ్. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. శైలేందర్ యాదవ్ గారు, అట్లానే సరిత యాదవ్ గారు, గోపి యాదవ్ గారు, ముఖేష్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, ప్రణయ్ యాదవ్ గారు, మరి ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి లడ్డు యాదవ్ గారు, అందరికీ ఈ సదర్లో పాల్గొంటున్నటువంటి యాదవ కుల బాంధవులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మా తెలంగాణ జాగృతి నుండి ఉన్నటువంటి రాధాకృష్ణ గారికి, శైలజ గారికి, పరమేశ్వర్ గారికి, మహేంద్రన్న గారికి, వారందరూ కూడా ధన్యవాదాలు. మరి రాఘవేందర్ యాదవ్ మరి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున దీపావళి పండుగలు అద్భుతంగా సదర్తో సెలబ్రేట్ చేసుకొని హైదరాబాద్ కల్చర్ని, హైదరాబాద్ తహజీబ్ని అలై బలై లాగా ఫ్రెండ్లీగా నిలబెట్టినందుకు యాదవ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శైలేందర్కి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై యాదవ్. 12వ సదర్ సమ్మేళనంలో వారికి స్వాగతం పలకడం జరుగుతుంది. చేయడం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత గారికి ధన్యవాదాలు. ఆహ్వానాన్ని మన్నించి సదర్ సమ్మేళనానికి విచ్చేసిన కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.